Hi students, this is KL Naidu. Welcome back to our channel. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 మనం కంప్లీట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 చూద్దామండి. ఈ పార్ట్ 2లో నెంబర్ ఆఫ్ మోడల్స్ బిట్స్ ఉన్నాయండి. సో అది ఇందులో మనకు ప్రీవియస్ అండ్ రిమైనింగ్ మోడల్స్ అనేవి చూద్దామండి. ఓకేనండి. సో ఇందులో ఫస్ట్ వన్, ది ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ ఆఫ్ ఏ మెటల్ ఈజ్ ఎక్స్ గ్రామ్స్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ అండి, దీన్ని స్మాల్ ఈతో ఇండికేట్ చేస్తాం. ఎక్స్ గ్రామ్స్ కూలంబ్ ఇన్వర్స్. ది ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ది మెటల్ ఈజ్ సో మెటల్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ని అడిగాడండి. సో జనరల్ గా మనకి ఫారడేస్ ఫస్ట్ లాలో మనకి ఈక్వేషన్ ఏంటి, వెయిట్ ఈక్వల్ టు ఓకేనండి ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ ఇంటూ సిటీ చార్జ్, ఓకేనండి కరెంట్ ఇంటూ టైం అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు వాడు అడిగింది ఏంటి అంటే స్మాల్ ఈ అండి. స్మాల్ ఈ అంటే స్మాల్ ఈ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ బై ఎఫ్ అండి. అంటే కెమికల్ ఈక్వలెంట్ బై ఓకేనండి 1 ఫారడే అడిగాడండి. సో ఇప్పుడు ఈ ఈక్వలెంట్ అడిగాడండి మనకి ఏది, ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఏ మెటల్ అడిగాడు, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఏ మెటల్. ఓకేనా. సో ఇప్పుడు మనకు దేన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఈని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఈ ఇంటూ ఓకేనండి ఎఫ్ వస్తుందండి, ఈ ఇంటూ ఎఫ్. ఈ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడండి, ఓకేనా స్మాల్ ఈక్వల్ టు ఎక్స్ గ్రామ్స్ ఇచ్చాడండి, ఇంటూ ఎఫ్ ఈక్వల్ టు 96,500 కూలమ్స్ అండి. సో ఇది మనకి ఆన్సర్ అండి. సో చాలా ఈజీగా మనకి ఇక్కడ ఆన్సర్ డిస్ప్లే అవుతుంది చూడండి, అది మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, సెకండ్ బిట్ చూద్దామండి. సెకండ్ వన్, what is the quantity of electricity required to deposit the all silver atomic weight equal to 108 ఇచ్చాడండి. forms 250 ml of 1 m AgNO3 solution. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనకి లాస్ట్ క్లాస్లో రిపీట్ అయిపోయిందండి. సో ఇది ఆల్రెడీ చేసుకున్నాం, ఒకసారి ఆ క్లాస్లో చూడండి. సో సింపుల్గా అకార్డింగ్ టు ఫారడేస్ ఫస్ట్ లా ఓకేనండి అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఇంటూ సిటీ బై 96,500 మనకి డైరెక్ట్ ఫార్ములా తీసుకోవచ్చు. అదే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ అండి, క్యాపిటల్ ఈ అండి కెమికల్ ఈక్వలెంట్ అండి, ఇంటూ సిటీ బై ఎఫ్ అండి, ఎఫ్ ఈక్వల్ టు 96,500. సో ఈ ఫార్ములాలో మనకు వాడిచ్చిన ఈ డబ్ల్యూని క్యాలిక్యులేట్ చేయాలి కనుక మనం ఏం చేయాలంటే ఓకేనండి. సో వాడిచ్చిన వాల్యూస్ అన్నింటినీ మనం సబ్స్టిట్యూట్ చేసిస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలి బేస్డ్ ఆన్ మొలారిటీ. ఆల్రెడీ ప్రాబ్లం చెప్పుకున్నాం. మనకు వెయిట్ వచ్చాక అప్పుడు ఓకేనండి ఈ ప్రాబ్లంలో మనకు దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే చార్జ్ అండి, సిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సిటీ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆ వీడియోలో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ది స్టాండర్డ్ ఓకేనండి రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ Zn2+ బై Zn అండ్ Cu2+ అంటామండి, Cur. వీటి యొక్క రిడక్షన్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అయితే -0.76 volts అండ్ 0.34 volts అనేవి ఇచ్చాడండి రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ది సెల్ ఈఎంఎఫ్ ఇన్ వోల్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్స్. అంటే ఈ జింక్ అండ్ కాపర్ సెల్స్ యొక్క ఓకేనండి మనకి కాన్సన్ట్రేషన్స్, అంటే జింక్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, కాపర్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. అయితే సెల్ ఈఎంఎఫ్ అంటే రిడక్షన్ పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. సో అక్కడ వాటికి స్టాండర్డ్ వాల్యూస్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఏ అవసరం అవుతాయి ఒకసారి చూద్దామండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకు కాన్సన్ట్రేషన్ ఇచ్చేటప్పుడు మనకు ఫార్ములా ఏంటి, అకార్డింగ్ టు నెక్స్ట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే ఈ సెల్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059 బై ఎన్ ఇంటూ ఓకేనండి లాగ్ 1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్. ఈ ఫార్ములా మనం తీసుకుంటాం, మనకి ఇది తెలిసిందేనండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాడు ఏంటి ఇచ్చాడో చూద్దామండి. ఓకేనా. సో ఇక్కడ ఇది సింగిల్ ఎలక్ట్రోడ్ కండి, మనకి ఇక్కడ మనకి డబుల్ ఎలక్ట్రోడ్ ఇచ్చాడు కనుక డబుల్ ఎలక్ట్రోడ్ అంటే సింపుల్ గా ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తీసుకుందామండి. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఓకేనా వాడు ఏంటంటే ఇచ్చాడో చూద్దామండి. ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ ఓకేనండి. E0 సెల్ అంటే మనకి జింక్ కాపర్ తీసుకునేటప్పుడు E0 సెల్ యొక్క స్టాండర్డ్ వాల్యూ ఎంత అంటే 1.1 volts అండి. మనకి ఇది మీరు ఐపీఏలో చదువుకుని ఉంటారు. అలాగే 0.059 బై ఎన్ ఈక్వల్ టు 2 వస్తుందండి, ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అలాగే లాగ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అండి. సో ఇక్కడ ప్రొడక్ట్ ఎవరు రియాక్టెంట్ ఎవరో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ
ఈ ప్రోడక్ట్ ఎవరంటే 0.05 జింక్. అంటే మనకు జనరల్గా ఇక్కడ రియాక్షన్ ఎలా వస్తుంది అంటే Zn ఓకేనండి ప్లస్ Cu2 ప్లస్ గివ్స్ రైజ్ టు Zn2 ప్లస్ బై ప్లస్ Cu అండి. అంటే ఇది ప్రోడక్ట్ వస్తుంది, ఇది రియాక్టెంట్ వస్తుంది అండి అయాన్స్ కాన్సన్ట్రేషన్. అంటే Zn2 ప్లస్ బై Cu2 ప్లస్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మరి Zn2 ప్లస్ కాన్సన్ట్రేషన్ ఏంటి 0.05 అండి. 0.05 అండి. 0.05 బై 0.05 అండి. ఇక్కడ మనం ఇక్కడ ఇంకో 0 మిస్ అయింది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు 1.1 మైనస్ 0.059 బై 2 ఇంటూ లాగ్ ఓకేనండి 0.05 బై 0.005 తీసుకుంటే ఏదైనా ఒకటేనండి. 0.5 తీసుకుని 0.05 తీసుకున్నవాడు 0.05 బై 0.005 తీసుకున్న సేమ్ వాల్యూ వస్తుంది, అందులో ఎటువంటి చేంజింగ్ ఉండదు. సో ఇక్కడ ఈ ఈక్వాలిటీ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈ లాగ్ కదండి 0.005 బై 0.005 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1/10 వస్తుంది. 1/10 కాదండి, ఓన్లీ లాగ్ 10 వస్తుంది. లాగ్ 10 వాల్యూ ఎంత వస్తుంది, లాగ్ 10 అంటే 1 కనుక సేమ్ వాల్యూ దీన్ని 2తో కట్ చేసేయండి 0.029 ఓకేనండి 5 వస్తుంది 2తో కట్ చేసేస్తే. సో అదేనండి ఈ సెల్ ఈక్వల్ టు ఈ 1.1 మైనస్ 0.00295 ఈక్వల్ టు ఓకేనండి 1.0705 వోల్ట్స్ అండి. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, అది మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ది ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ సిల్వర్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పుకున్నాం. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే స్మాల్ ఈ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ బై ఎఫ్ అండి. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ సిల్వర్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ సిల్వర్ అన్నాడు. సిల్వర్ అంటే జనరల్గా ఎఫ్ అంటే ఎంత అండి, జనరల్గా ఈ అంటే మనకి కెమికల్ ఈక్వలెంట్ కదా. కెమికల్ ఈక్వలెంట్ అంటే సిల్వర్ అంటే ఏజీ ప్లస్ కదండి. ఏజీ ప్లస్ యొక్క అటామిక్ వెయిట్ అంతా 108. దీని యొక్క వ్యాలెన్సీ కూడా 1 +1 కనుక 108 బై ఓకేనండి 1 వచ్చింది. సో ఎఫ్ అండి అంటే 108 బై ఎఫ్ వస్తుందండి. ఇది ఈ ఈక్వల్ టు స్మాల్ ఈక్వల్ టు సిల్వర్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ మనకు కావాలనుకుంటే 108 బై ఎఫ్ అనేది వస్తుంది. ఓకేనండి, సో ఇది 108 బై ఎఫ్ అనేది ఆన్సర్ అండి. ఇక్కడ చూపించాం ఈ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ బై ఎఫ్ ఈక్వల్ టు 108 బై ఎఫ్ అనేది వచ్చిందండి. సో ఇది 13th వన్ అమ్మా, ఇది 13th వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాట్ ఈస్ ది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇన్ ది ఫాలోయింగ్ ఓకేనండి ఎలక్ట్రోడ్స్ అట్ 25 degrees సెంటిగ్రేడ్. ఎన్ఐ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఇచ్చాడండి. ఎన్ఐ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు ఎలక్ట్రోడ్ యొక్క అంటే దట్ మీన్స్ ఆ ఎలక్ట్రోడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఎన్ఐ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. అలాగే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇచ్చాడు 0.25 volts అనేది ఇచ్చాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో సేమ్ అనండి, అంటే మనకి ఇక్కడ E0 ఈక్వల్ టు E0 మైనస్ 0.059 బై n ఇంటూ లాగ్ ఓకేనండి కాన్సన్ట్రేషన్ బై 1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ mn ప్లస్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటామండి. అక్కడ E0 వాల్యూ మనకి ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు మైనస్ 0.025 ఇచ్చాడండి. మైనస్ 0.059 బై n ఈక్వల్ టు Ni2 ప్లస్ అక్కడ చూపించాడు కనుక నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయండి బై 2 అండి ఇంటూ 1 బై ఇక్కడ నికెల్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు 0.1 ఇచ్చాడండి. సో 0.1 అంటే ఇక్కడ 1/10 అవుతుంది, అది లాగ్ 10 అవుతుంది. లాగ్ 10 అంటే టోటల్ ఎంత అవుతుందండి 1. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది ఈక్వల్ టు మైనస్ 0.025 మైనస్ 0.02తో కట్ చేయండి 2 2s అండి 2 9s అండి 2 5s అండి. ఓకేనా, సో ఆ వాల్యూని మనం సింప్లిఫై చేసేస్తే మనకి ఈ వాల్యూ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 0.025 మైనస్ 0. ఓకేనండి 0295 అంటే 0.3 అండి, అంటే నియర్లీ 0.03 అండి. సో అది మనకి ఇక్కడ ఆప్షన్లో కనిపిస్తుంది అంత మైనస్ 0.28 volts అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో డిస్ప్లే అవుతుందండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓకే, ది ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ Ni/Ni2 ప్లస్ 1 Ni అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడంటే
Na+2 అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ 1 మొలారిటీ ఇచ్చాడండి. అలాగే Cl/Cl2 ప్లాటినం, ఇక్కడ దీని యొక్క కాన్సన్ట్రేషన్ 1m ఇచ్చాడండి. ఇక్కడ కూడా 1m సేమ్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ నికిల్ ఇచ్చాడు. అలాగే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ క్లోరైడ్ అయాన్ యొక్క ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ కూడా ఇచ్చాడండి, స్టాండర్డ్ పొటెన్షియల్స్. సో ఇలా ఇచ్చేటప్పుడు జనరల్గా ఇది 1 కనుక, లేదంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, ఓకేనండి. సో ఇప్పుడు ఈ సెల్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్, అంటే క్యాథోడ్ అంటే ఎవరండి, ఎలక్ట్రోడ్, అంటే దట్ మీన్స్ రిడక్షన్ జరిగే ఎలక్ట్రోడ్ అండి, రిడక్షన్ జరిగే ఎలక్ట్రోడ్ మైనస్ ఈ యానోడ్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అట్ యానోడ్. యానోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, క్యాథోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మైనస్ యానోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం మైనస్ చేసిస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. ఇటువంటి సిచ్యువేషన్లో ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్, ఈ Cl అంటే ఇక్కడ క్యాథోడ్ ఎవరు యానోడ్ ఎవరు ఒకసారి చూసుకోవాలండి మనం. ఈ యానోడ్ అంటే ప్లస్ అయాన్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం జింక్ సొల్యూషన్లో తీసుకున్నాం కదా, Zn అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, Zn2++2 ఎలక్ట్రాన్స్కి కన్వర్ట్ అవుతుంది కదండి. సో ఇది యానోడ్ దగ్గర రియాక్షన్, అంటే ప్లస్ అయాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి యానోడ్ దగ్గర. అంటే ఇక్కడ మనకి నికిల్ అనేది Na2+ గా కన్వర్ట్ అయింది కనుక ఇది యానోడ్ రియాక్షన్, ఇది క్యాథోడ్ రియాక్షన్. సో ఇది మైనస్ ఇది చేస్తే మనకు వచ్చేస్తుందండి ఆన్సర్, అదే 1.61 volts అనేది వస్తుందండి, 1.61 volts. ఓకేనండి. నెక్స్ట్ వన్, when same quantity of electricity is passed through the aqueous AgNO3 and H2SO4 solutions connected in a series, 5.04 into 10⁻⁻2 grams of H2 is liberated. Okay, and what is the mass of silver deposited? అయితే ఇప్పుడు అడిగింది ఏంటంటే AgNO3 అండ్ H2SO4 సొల్యూషన్స్ ఉన్నాయండి. దీనికి ఎలక్ట్రోడ్స్ అనేవి అరేంజ్ చేసి సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్డ్, సిరీస్లో కనెక్ట్ చేసి సేమ్ క్వాంటిటీ అనేది కరెంట్ పాస్ చేసేదండి. పాస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 5.04 into 10⁻⁻2 grams ఆఫ్ H2 గ్యాస్ అనేది రిలీజ్ అయ్యింది, రిలీజ్ అయ్యింది. అయితే వాట్ ఈస్ ది మాస్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్, అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది గ్యాస్ ఫామ్లో రిలీజ్ అయిపోతుంది, దాని యొక్క క్వాంటిటీ ఇచ్చాడు. బట్ సిల్వర్ మాస్ కూడా డిపాజిట్ అవుతుంది. బట్ సిల్వర్ మాస్ అనేది ఎంత డిపాజిట్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే అకార్డింగ్ టు ఫారడేస్ సెకండ్ లాలో మనం ఏం నేర్చుకున్నాం, వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఓకేనండి, కెమికల్ ఈక్వలెంట్ అని నేర్చుకున్నాం. వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కెమికల్ ఈక్వలెంట్. సో ఇప్పుడు 2 ఇచ్చాడు కనుక W1/W2 ఈక్వల్ టు E1/E2, ఓకేనా. వెయిట్ బై ఫస్ట్ డిపాజిటెడ్, అంటే ఏది హైడ్రోజన్ అయితే హైడ్రోజన్, ఓకేనండి. మనకి ఇక్కడ హైడ్రోజన్ కనుక హైడ్రోజన్. నెక్స్ట్ W2 అనేది సిల్వర్, E1 అనేది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, E2 అనేది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్, ఓకేనండి. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఈజీగా దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఆల్రెడీ మనకు వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చాడండి, ఎంత ఇచ్చాడు, 5.04 into 10⁻⁻2 ఇచ్చాడండి బై, ఓకేనా, W2 వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేయమన్నాడండి, ఎంత డిపాజిట్ అయిందో మనం W2ని క్యాలిక్యులేట్ చేయాలి. E1 అనేది హైడ్రోజన్ యొక్క E1 అనేది 1, అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ అని చెప్పుకుంటాం కదా. హైడ్రోజన్ 1 కనుక దానికి వ్యాలెన్సీ కూడా 1 కనుక 1/1 అంటే 1. E2 అంటే ఎవరు, సిల్వర్ కనుక 108. సో ఇది ఇంటి ఫార్ములా. ఇప్పుడు W2ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. W2 ఈక్వల్ టు ఏమవుతుంది, ఓకేనండి. సో ఇలాగా లెఫ్ట్ టు రైట్ తీసుకొస్తే 5.04 into 10⁻⁻2, ఓకేనండి, ఇంటూ 108 అండి. సో ఇది మనకు వచ్చే ఆన్సర్ అండి. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుందండి బై 1. అంటే హైడ్రోజన్ యొక్క మాస్ అనేది మనం 1గా తీసుకున్నాం, అక్కడ ఎగ్జాక్ట్ కావాలంటే 1.008 అని చెప్పుకుంటాడండి. ఇదిగో 1.008 అని. సో 1 మనం తీసుకున్నాం. సో అలాగని మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 5.4 అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ది పొటెన్షియల్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఎట్ 25 degrees centigrade in volts ఈజ్, ఓకేనా. ఈ పొటెన్షియల్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఎట్ 25 degrees centigrade దాని యొక్క పొటెన్షియల్ అంటే రిడక్షన్ పొటెన్షియల్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఇన్ వోల్ట్స్లో అట్ 25 degrees centigrade దగ్గర అండి. సో అది ఏంటో చూద్దామండి. ప్లాటినం H2/H+, అంటే ఇది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అండి, అండ్ Cu2+/Cu,
అంటే ఇది కూడా మనకి కాపర్ ఎలక్ట్రోడ్ అండి. రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు, 0.01 ఇచ్చాడు. అలాగే Cu2+ యొక్క కాన్సన్ట్రేషన్ 0.1 m ఇచ్చాడు. ఓకేనా. అయితే E0 సెల్ అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కూడా ఇచ్చేసాడండి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా మనకి సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తాం, ఆ విషయం మీకు తెలిసిందే. అకార్డింగ్ టు నెర్నస్ట్ ఈక్వేషన్, ఈ సెల్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059/n ఇంటూ ఓకేనండి లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇది మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా. సో మరి E0 సెల్ మనకు వాల్యూ ఇచ్చాడు కదండి. E0 సెల్ ఎంత ఇచ్చాడు? 0.337 ఇచ్చాడండి. 0.337 మైనస్ 0.059/2 ఇంటూ లాగ్. ఓకేనా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇక్కడ చూడండి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? Cu2+ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. అంటే Cu అనేది రియాక్టెంట్ ఫామ్ అవుతుంది కదా, మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఇక్కడ మనకి ఇది ప్రొడక్ట్ వస్తుంది, ఇది రియాక్టెంట్ వస్తుందండి. అంటే మనకి ఇక్కడ ఎంత 0.01/0.1 అండి. సో ఇది వాల్యూస్ మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే log 1/10 వస్తుందండి. ఇది log 1/10 అంటే మనకి ఏమొస్తుంది? 10⁻⁻1 అంటే log 10⁻⁻1 అంటే -1 ఫ్రంట్ కి తీసుకోవచ్చు, log 10. ఈ మైనస్ ని మైనస్ తో మనం మల్టిప్లై చేసిస్తే ఏమొస్తుంది అంటే ప్లస్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది? 0.337 ప్లస్. ఓకేనండి. దీంతో కట్ చేయండి, 0.0295 వస్తుందండి. సో ఇప్పుడు ఇది ఈ సెల్ అండి. రెండింటిని మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.3665 వోల్ట్స్ అనేది వస్తుందండి. సో ఇది మనకి ఏంటి అంటే ఓకేనా ఈ సొల్యూషన్ యొక్క ఆన్సర్ అండి. ఎక్కడ వస్తుందంటే 0.3665 అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఓకేనా. దీన్ని రెఫర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.